సార్ చెప్పండి, ఎట్లా చూస్తారు? ఈ కౌంటింగ్ అయితే జరుగుతుంది, ఇప్పటికి దాదాపుగా 3 రౌండ్లు పూర్తి అయిపోయినాయి. కాంగ్రెస్ ముందంజలో ఉంది అని చెప్పేసి ఇక్కడ కాంగ్రెస్ శ్రేణులు అంటున్నారు, గెలవబోతున్నాం అంటున్నారు. మరి మీరు ఏ విధంగా ధీమా వ్యక్తం చేస్తున్నారు? ఎట్లా శాతం బీఆర్ఎస్ పక్కా 100% గెలవబోతుంది. దీంట్లో ఏం సందేహం లేదు. ఎందుకంటే ఫస్ట్ రౌండ్లో షేక్పేట్కు సంబంధించి ముస్లిం మైనార్టీస్ ఓట్లు ఎక్కువ ఉంటాయి. ముస్లిం మైనార్టీ ఓట్లను ప్రభావితం చేయాలని అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ, అధికార పార్టీకి సంబంధించినటువంటి టోటల్ అధిష్టానం కూడా అజారుద్దీన్ని ప్రత్యేకంగా మంత్రిని చేయడం, అన్ని రకాలుగా ప్రలోభపెట్టి ఎంఐఎం కూడా వారికి మద్దతు తెలిపించుకోవడం, ఇదంతా కూడా చేసినా కూడా అక్కడ లీడింగ్ చూస్తే తెలిసిపోతుంది. ప్రజల నాడి 100% బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలని ఉన్నదనేది కూడా అర్థమవుతుంది. కొంతమంది ప్రలోభాలకు లొగ్గినటువంటి వాళ్ళు కొంతమంది వేస్తే వేయి ఉండొచ్చు కాక, కానీ ఖచ్చితంగా ఇక ముందు మిగతా 7 రౌండ్లలో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అనేటువంటి విశ్వాసం ఉన్నది. మీరు ఈ 3 రౌండ్లలో మీరైతే బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఓపు పెట్టుకున్నదో ఆ రౌండ్లలో కూడా మీరు వెనకంజలో ఉన్నారు కదా అని చెప్పేసి కూడా కనిపిస్తుంది, స్పష్టంగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు షేక్పేట అనుకున్నారు, షేక్పేటలో అధిక మెజార్టీతో గెలవబోతున్నాం అంటే బాగా లీడ్ ఇస్తుంది అనుకుంటే దాదాపుగా కాంగ్రెస్కి అక్కడ 60 పైగా ఓట్ల లీడ్లో కాంగ్రెస్ ఉన్నది. ఇప్పుడు సెకండ్ రౌండ్లో కూడా ఎంగల్ రౌండ్ నగర్లో కూడా కాంగ్రెస్ ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి మంచి లీడు అనుకున్న ప్లేస్లలో కూడా ఇప్పుడు జరిగిన ఈ 3 రౌండ్లలో కూడా కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. ఒక దగ్గర మాత్రం బీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉన్నట్లు అనిపిస్తుంది, కానీ దాన్ని బేస్ చేయలేకపోతుంది. ఆ ఓట్లను దాదాపుగా కాంగ్రెస్కి 3000 ఓట్లు వస్తుంటే దాన్ని బేస్ చేయలేకపోతుంది. మరి ఎట్లా చూస్తారు? ఇంకా 7 రౌండ్లు ఉంటాయి. అది వెంకల్రావు నగర్లో కాదు, ఈ 2వ రౌండ్ కూడా షేక్పేటనే. తప్పకుండా వచ్చే రౌండ్లలో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అంతే. ఓకే, రైట్.